నమస్కారం, నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా రేవంత్ సర్కార్ చేసిన ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు అన్యాయం జరిగిందా? మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారం 11% రిజర్వేషన్లో రావాల్సి ఉంటే 9% రిజర్వేషన్లు ఇచ్చి మందకృష్ణ మాదిగ అన్న లెక్క ప్రకారం రేవంత్ సర్కార్ మాదిగలకు అన్యాయం చేసిందా? ఈ అంశం పట్ల నిజాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రెండో అంశం, మందకృష్ణ మాదిగన్న నేతకాని కులానికి అన్యాయం జరిగిందని, నేతకానీలకి ప్రత్యేక రిజర్వేషన్లో కేటాయించేంత వరకు అవిశ్రాంతంగా ఎంఆర్పిఎస్ అండగా ఉంటుందని, ప్రభుత్వం యొక్క మెడలు ఉంచైనా సరే వాళ్లకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు వాళ్లకు సాధిస్తామంటున్నాడు. మందకృష్ణన్న ఈ సమయంలో నేతకాని సామాజిక వర్గానికి అండగా ఉండడం అవసరమా? ఇక మూడోది, మందకృష్ణన్న సొంత సామాజిక వర్గమైన ఏజెన్సీ ప్రాంతంలో మాదిగలు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు పడుతున్న కష్టాలు మందకృష్ణ మాదిగ గారికి కనబడలేదా? గతంలో ఆ సమస్యల పట్ల అనేక మంది ఆయన్ని కలిసినా, అనేక సార్లు ఆయన స్పందించినా కానీ ఇంతవరకు ఏజెన్సీ సమస్యల మీద మందకృష్ణ మాదిగ గారు ఎందుకు దృష్టి పెట్టలేదు? ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కొంతమంది బాధితులతో కూడా ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియాకి స్క్రీన్ అనేది చాలా అవసరం కాబట్టి కింద నా నెంబర్ పెట్టాను. నా నెంబర్కి నిజం మీడియాని గౌరవించేటోళ్ళు, నిజం మీడియాని అభిమానించేటోళ్ళు, నిజాన్ని నిర్భయంగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు, 10 మందికి చేరాలనుకునే వాళ్ళు స్క్రీన్ చాలా అవసరం కాబట్టి నా నెంబర్కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారాన్ని అందించండి. ఇక వివరాల్లోకి వెళితే ఒకసారి మనం గమనిద్దాం. కృష్ణ మాదిగన్న ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం చూసి తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మాదిగలతోటి ఫోన్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి వినండి కృష్ణ ఏం మాట్లాడుతున్నాడు. నేను లెక్కల మాస్టర్ని కాను కానీ ఏదన్నా ఒక ప్రాథమిక స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అడుగుదాం. ఓకే, భలే చమత్కారంగా ఉంటాయన్న నీ మాటలు. 2వ తరగతి పిల్లల్లో, 3వ తరగతి పిల్లల్లో, 4వ తరగతి పిల్లల్లో, 5వ తరగతి పిల్లల్లో అడుగుదాం. ఓకే, 15 లక్షల జనాభా ఉన్న మాలలకు ఓకే, సింగిల్ క్యాస్ట్ గా 15 లక్షల జనాభా గల మాలలకు 5% రిజర్వేషన్లు ఇస్తే అక్కడ ఒక 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న ఒక రేవంత్ అనే పిల్లోడిని అడుగుదాం. ఇక్కడ చూడండి, భలే చమత్కారం అన్నా నువ్వు. రేవంత్ అనే పిల్లోడు అంటే రేవంత్ రెడ్డి గారిని వ్యంగ్యంగా సంబోధిస్తున్నాడు. రేవంత్ అనే ఒక పిల్లోడిని అడుగుదామని. భలే చమత్కారం అన్నా నువ్వు. 30 లక్షలు ఉండబడే మాదిగలకు ఎంత వస్తుంది చెప్పు అని అడిగితే ఓకే, బహుశా రేవంత్ కు తెలియక 9 అన్నట్టున్నది. రేవంత్ కు తెలియక 9 అంటున్నది. 15 లక్షలకు 5 ఇచ్చినప్పుడు 30 లక్షలకు తెలివి కల్లా లెక్కలు తెలుసుకున్న పిల్లోడు అవుతే 10% అంటాం. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదామన్నా. నేను మీకు ఆధారాలు డిస్ప్లే చూపిస్తా. కృష్ణన్న పదే 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 ఒక అబద్ధాన్ని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అది నిజం కాదు. రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కారు 15 లక్షలున్న మాలలకి 5% ఇవ్వలేదు. నువ్వు రేవంత్ అనే పిల్లోడిని అడిగినా, ఎవరిని అడిగినా 15 లక్షలున్న మాలలకి ఇవ్వలేదు. నేను ఆధారాలు చూపిస్తాను చూడండి. ఆధారాలు లేకుండా నేను ఏది మాట్లాడే ప్రయత్నం చేయను. నిజం మీడియా అనేది ఖచ్చితంగా, ఎందుకంటే ఈ సమాజంలో పెద్ద వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు లేదా ఎవరి గురించి మాట్లాడేటప్పుడైనా కానీ ఆధారాన్ని చూపించకుండా మాట్లాడితే మన మాటలను విశ్వసించరు. ఒకసారి నేను డిస్ప్లే చేసి చూపిస్తాను చూడండి. గ్రూప్ 3ని గమనించండి. గ్రూప్ 3లో మొత్తం 26 కులాలు ఉన్నాయి. కృష్ణన్న మీరు కూడా చూడండి, మీకు తెలుసన్న, మొత్తం మీరు గమనించండి, 26 కులాలు ఉన్నాయి. ఇక్కడ 16వ నెంబర్ని మీరు గమనించండి. క్రమసంఖ్య వరుస సంఖ్యలో 16వ నెంబర్ని మీరు గమనించండి. మాల అయ్యవారు వాళ్ళ జనాభా ఎంత? 15,27,143. ఒక్క సింగిల్గా మాలల జనాభా 15,27,143. 22వ నెంబర్ని గమనించండి, అండర్లైన్ చేసినటువంటి నెంబర్ని. మాలసాలే లేదా నేతకాని అనేటువంటి కులం. ఈ కులం జనాభా చూడండి, 1,33,072 మంది ఉన్నారు. ఇక మిగతా ఉపకులాలన్నీ ఒకళ్ళు 2,000, ఒకళ్ళు 600, ఒకళ్ళు 9,900, 8,000 ఇట్లా మొత్తం ఉపకులాల జనాభా కూడా కలుపుకుంటే 3వ గ్రూపులో ఉన్న మాలతో పాటు మిగతా 25 ఉపకులాల జనాభా కూడా కలుపుకుంటే 17,71,682. మళ్ళా చూడన్న, మళ్ళా చెప్తున్నా, ఎందుకంటే ఈ న్యూసెన్స్ ఇక్కడ తోటి ఈ పర్సంటేజ్ న్యూసెన్స్ ఆగిపోవాలి. డిస్ప్లేలో కనపడుతుంది. నేను మళ్ళా చెప్తున్నా చూడండి, 17,71,682.
అంటే మీరు గమనించండి, 17,71,000 ఉన్నారు వాళ్ళు. 71,000 అంటే ఇంకెంత, ఒక 29,000 కలిపితే 18 లక్షలు అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ పక్కన కూడా డిస్ప్లే అవుతుంది చూసుకోండి. 15 లక్షలకి వాళ్ళు 5% ఇచ్చారా, 17,71,000 ఇచ్చారా? 15 లక్షలకి ఇచ్చారా, 17,71,000 ఇచ్చారా? 15 లక్షలకి 17,71,000 ఎంత తేడా ఉందన్నా? ఎందుకు అలా అబద్ధాలు చెప్తారు? నాకు తెలియక అడుగుతున్నా మిమ్మల్ని, ఎందుకు అలా అబద్ధాలు చెప్తారు? ఒక్కసారి మాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లో పర్సంటేజ్ ఆ చార్ట్ను కూడా ఒక్కసారి డిస్ప్లే చేస్తాను, మీరు గమనించండి. చూడండి, ఇక్కడ మీరు గ్రూప్ 2ని గమనించండి. గ్రూప్ 2లో మొత్తము 18 కులాలు ఉన్నాయి. అంటే మాదిగలు కాక ఇంకా 17 ఉపకులాలు ఉన్నాయి. 11వ నెంబర్ని గమనించండి. మాది కులం ఎంత ఉంది? 32,33,642 మంది ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తం మిగతా అన్ని ఉపకులాలు కలుపుకొని మాదిగల్లో ఉన్న ఇక మిగతా 17 ఉపకులాలను కలుపుకొని 32,74,377. అంటే ఇక్కడ ఉపకులాలు అన్నీ కలిపినా కూడా మనం 33 లక్షలు అవ్వలేదు, 32,74,000 దగ్గరే ఉన్నాము. అంటే మనకి 32,74,000కి మనకిచ్చింది 9%, వాళ్ళకి 17,71,000కి వాళ్ళకి ఇచ్చింది 5%. ఎందుకన్నా అలా అబద్ధాలు చెప్తారు? నేను రెండు పక్కన డిస్ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక్కసారి మాల కమ్యూనిటీకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు, మాది కమ్యూనిటీకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు పక్కన డిస్ప్లే చేసి చూపిస్తున్నాను. మళ్ళొక్కసారి క్లియర్గా గమనించండి. వాళ్ళకి 15 లక్షలకి ఇవ్వలేదు, 17,71,000కి 5% ఇచ్చారు. మీరు ఎందుకు మళ్ళీ అలా అబద్ధాలు చెప్తున్నారు? నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను 1వ తరగతి పిల్లోడిని అడగను, 2వ తరగతి పిల్లోడిని అడగను, 3వ తరగతి పిల్లోడిని అడగను, 10వ తరగతి పిల్లోడిని అడగను. ఒక యూనివర్సిటీలో కృష్ణ అనే ఒక ప్రొఫెసర్ని అడుగుతున్నా నేను. కృష్ణ అనే ఒక ప్రొఫెసర్ని నేను అడుగుతున్నాను. మీరు చెప్పండి అయ్యా, 17,71,000కి 5% వస్తే 32,74,000కి ఎంత వస్తుందయ్యా? 9% కదయ్యా వచ్చేది. మరి కృష్ణాన్ని ఎందుకయ్యా ఇలా చెప్తున్నాడు? కృష్ణ అనే పేరు కలిగినటువంటి ఈ ప్రొఫెసర్ వెళ్ళి మందకృష్ణ మాదిగ్ గారికి ఆ లెక్క చెయ్యి. మందకృష్ణ మాదిగ్ గారు ఆ ప్రొఫెసర్ దగ్గరికే వెళ్ళవసరలా, కనీసము కూడికలు తీసివేతలు వచ్చినటువంటి ఏ విద్యార్థి దగ్గరికైనా తెలంగాణ రాష్ట్రంలో వెళ్ళండి, ఇదే లెక్క చెప్తాడు. అది మానేసి మాదిగల మెదడులో ఒక విషయాన్ని నింపకండి. 15 లక్షలకి 5% ఇచ్చారు, 15 లక్షలకు 5% ఇచ్చారు, 15 లక్షలకు 5% ఇవ్వలేదు. మాలలు 15 లక్షలు వాళ్ళతో పాటు నేతగాని కులాన్ని కలపడం కూడా కాదు, గతంలో వాళ్ళు గ్రూపులో ఉన్న కులమే, వాళ్ళందరికీ కలిపి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు 5%. ఇంకా మీరు గట్టిగా మాట్లాడితే, నిజాలు క్లారిటీగా చెప్పుకోవాలంటే, మాదిగల గ్రూపులో ఉన్న ఒక ఉపకులమైనటువంటి బుడగజంగాన్ని 1లో పెట్టి వాళ్ళ జనాభా 130,000 అయినా కానీ అక్కడ ఒక పర్సంటేజ్ ఇచ్చారు. వాళ్ళ జనాభా 130,000 అయినా కానీ ఒక పర్సంటేజ్ ఇచ్చారు. అంటే మాదిగల ఉపకులానికి కూడా అక్కడ మేలు చేసినట్టుగా మనకు కనబడుతుంది. అదే మాదిగ ఉపకులము బీలో ఉంటే అంత పర్సంటేజ్ వాళ్ళకి రాదు. వాళ్ళు బాగా వెనకబడి ఉన్నారని ఒక సాగుతోటి వాళ్ళని తీసుకెళ్లి 1లో పెట్టి వాళ్ళకి 1% ఇచ్చారు. అంటే ఇప్పుడు చూడండి, మాదిగలకున్న ఉపకులానికి మాదిగలకు కలిపి 10% ఇచ్చినట్టే కదా. మాలలకున్న వాళ్ళ ఉపకులమైన నేతగాని కులానికి కలిపి వాళ్ళకి 5% కదా ఇచ్చింది. మరి ఇప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినట్టు మీకు కనపడుతుందో ఒక్క మాటలో చెప్పండి నాకు. మీరు కౌంట్ చేసుకోండి కావాలంటే. గ్రూప్ 1, గ్రూప్ 2లో ఉన్న జనాభా మొత్తాన్ని కౌంట్ చేయండి. అలాగే గ్రూప్ 3లో ఉన్నటువంటి జనాభాని కౌంట్ చేసే ఉంది, చూసుకోండి. దాన్ని డబల్ చేసుకొని చూడండి. ఎక్కడా కూడా 1% కూడా, సింగిల్ పర్సెంట్ కూడా లేదు. నేను అంటున్నా, కృష్ణన్న, ఒకవేళ గవర్నమెంట్ అలా తప్పు చేస్తే అది కోర్టులో కొట్టేస్తారు కదే, అలా ఎందుకు తప్పు చేస్తారే? చెయ్యరు కదా. ఒకవేళ చేశారని మీరు భావిస్తే హైకోర్టుకి వెళ్ళండి. లేదన్నా, చెయ్యరాదు. చెయ్యని దాన్ని, జరగని దాన్ని ఊరికే ఏదో ఒకటి చేయాలని రాద్ధాంతం చెయ్యొద్దన్నా. దయచేసి వర్గీకరణ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, దాన్ని మీరు ఒప్పుకోండి. ఇక ఈ పర్సంటేజ్లో ఇంతటితో ఆపేయండి. నేను క్లియర్ కట్గా మీకు అన్ని ఆధారాలతోటి డిస్ప్లే చేసి మరి చూపించాను. మళ్ళా చెప్తున్నాను, మాలలకి 15 లక్షలకి 5% ఇవ్వలేదు, 17,71,000కి వాళ్ళకి 5% ఇచ్చారు. ఓకే. ఇక ఇక్కడ నేతకాని వాళ్ళ గురించి అన్న మాట్లాడుతున్నాడు అద్భుతంగా. ఆ నేతకాని వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి గమనించండి. నేతకాని వాళ్ళ గురించి మాట్లాడేటువంటి మాటల్ని మెడలో ఉంచి మరి సాధిస్తానంటున్నాడు. ఒక్కసారి దాన్ని ఇందాం, మనం విని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం.
వల్ల ఓకే. మాదిగలకు అన్యాయం చేస్తున్నారు. మొదటి గ్రూప్ లో ఉండబడే మిగతా 13 కులాలకు అన్యాయం చేస్తున్నారు. ప్రధానంగా 3 అతిపెద్ద జనాభా గల నా నేతకాని వర్గాన్ని కూడా దోసుకోవాలనే కుట్ర చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండించడం కాకుండా ఖచ్చితంగా 3వ అతిపెద్ద జనాభా కులమైన నా నేతకాని వర్గానికి సారూప్యత ఉండబడే నా మహర్లకు అండగుంటా ఉండడం అనేది మా బాధ్యతగా గుర్తిస్తామనేసి కూడా ప్రత్యేక వర్గంగా గుర్తించాలనే ఓ ప్రయత్నాలకి ప్రత్యేక వర్గంగా రిజర్వేషన్లు కేటాయించాలనే ఒక డిమాండ్ కి ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఎప్పుడు నా నేతకాని మహర్ వర్గాలకి నిరంతరం అందుబాటులో కోసం ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ప్రత్యేక రిజర్వేషన్ నా నేతకాని వర్గానికి సాధించడంలో ఏం ప్రేమో నేతగాని వర్గం అంటే ఏం అంత వెనకబడ్డారా? నేతకానోళ్ళు అంత వెనకబడ్డారా? అంత వెనకబడితే రామచంద్రరాజు కమిషన్ వాళ్ళని తీసుకెళ్లి సి గ్రూపులు ఎందుకు పెడుతుంది? రామచంద్రరాజు కమిషన్ మాల వర్గంతో ఎందుకు పెడుతుంది వాళ్ళని? అంటే రామచంద్రరాజు చేసినటువంటి కమిషన్ తప్పని నువ్వు చెప్తున్నావా? చంద్రబాబు నాయుడు గారి కాలంలో వేసినటువంటి రామచంద్రరాజు కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక తప్పని నువ్వు చెప్తున్నావా? నేత కానీలు డెవలప్డ్ ఓకే, లేదు నేత కానీలకి మాలలతో కలిసి ఉండాలనేది లేదనుకోండి, వాళ్ళు ఇడిపోవాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు 1% తీసుకొని వాళ్ళు 4వ గ్రూప్లోకి వెళ్తారు. దానివల్ల పెద్ద ఒరిగేదేముంది? నేత కానీలకి ఏమైనా 2% వస్తుందా? నేత కానీలు ఉన్న జనాభాకి వాళ్ళు ఆల్రెడీ అభివృద్ధి చెందున్నారు కాబట్టి, ఇప్పుడు బుడగ జంగాలంటే అభివృద్ధి చెందలేదు కాబట్టి వాళ్ళకి 1,30,000కే ఒక 1% వచ్చింది. కానీ వీళ్ళకి రాదే, 1,37,000కి 1% రాదే, వాళ్ళకి 0.8% వస్తుంది. అంటే నువ్వు న్యాయం చేయాలనుకుంటున్నావు, అన్యాయం చేయాలనుకుంటున్నావా? నేత కాని అనేది ఓకే, ఈ సమాజంలో ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏ రూపంలో అన్యాయం జరిగినా కానీ మాట్లాడాలి, వాళ్ళకి బలమైన గొంతు కావాలి, వాళ్ళ పక్షాన మనం కొట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. నేత కానీలో లీడర్లు లేరా? నేత కానీలో మాట్లాడేటోళ్ళు లేరా? నువ్వే ఎందుకు మాట్లాడుతున్నావు అని నాకు తెలియకడుగుతా. 30 ఏళ్లుగా మాదిగల్లో నువ్వే నాయకుడు అని చెప్పేసి ఇంకొక నాయకుడిని రానికోకుండా పాడిందే పాట ఆడిందే ఆటగా సాగించావుగా, మళ్ళీ పక్క కులానికి కూడా నువ్వే నాయకుడు ఏంటన్నా నాకు అర్థం కాదు. పక్క కుల సంఘానికి కూడా నువ్వే నాయకుడు ఏంటి? వాళ్ళని మాట్లాడని, వాళ్ళు నాయకులను ఎదగని, వాళ్ళ సమస్య ఉంటే వాళ్ళని బయట పెట్టని. 1,30,000 మంది ఉన్నారు కదా, ఒక 10,000 మందితోటి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ఆకాంక్షను తెలుపుకుంటారు. లేదా రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కలిసి మేము ఇదిగో ఇలా సపరేట్గా ఉండాలనుకున్నా మమ్మల్ని సపరేట్గా పెట్టండి అని అడుగుతారు. అది కాకుండా ఏదో ఒక 10 మందినో 20 మందినో బోగేసి, ఒక 100 మందిని బోగేసి ఏదో ఎంటైర్ నేతగాని సమాజం అంతా మాలలతో ఉండడానికి ఇష్టం లేనట్టు గ్రూప్ 3 నుంచి విభేదిస్తున్నాం, మేము పక్కకి వెళ్తున్నాం, మమ్మల్ని పక్కన పెట్టను అన్నట్టు మాట్లాడుతావేంది? వాళ్ళ ఆకాంక్ష ఉంటే ఆ ఆకాంక్షకు తగ్గట్టుగా నేతగాని వాళ్ళు బయటికి రావాలి కదా. ఎక్కడో పట్టపోసుకోవడానికి ఆ పార్టీ దగ్గర ఈ పార్టీ దగ్గర తిరిగేటువంటి ఆడ చిన్న చిత్క నాయకులు తీసుకొచ్చి మాట్లాడిస్తావు ఎందుకు? ఆ పార్టీ దగ్గర ఈ పార్టీ దగ్గర 10 రూపాయలు తీసుకొని ప్రెస్ మీట్లు పెట్టే నాయకులను తీసుకొచ్చి పక్కన పెట్టుకొని నువ్వు మాట్లాడతావు ఎందుకన్నా? నిజంగా నేతగాని ప్రజలకి ఇబ్బంది ఉంటే, నేతగాని ప్రజలకు బాధ ఉంటే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు, లేదా రేవంత్ రెడ్డి గారు సర్కారు కలుస్తారు. అసలు ఇవన్నీ కాదు. నువ్వు మాదిగలకు నాయకుడువా, నేతకానులకు నాయకుడువా? నువ్వు మందకృష్ణ మాదిగవా, లేదా మందకృష్ణ నేతకానిరా? నువ్వు మందకృష్ణ మాదిగవా, మందకృష్ణ నేతకానిరా? ఈ మాట ఎందుకంటున్నానంటే నేను మాదిగలు ఒకవైపున సమస్యలతో బాధపడుతుంటే మాదిగలు లక్షల మంది, దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలోను, 1,00,000 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ఇబ్బంది పడుతుంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మాదిగల సమస్యలు పట్టించుకోకుండా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో మీటింగులు పెట్టినప్పుడేమో ఏజెన్సీ ప్రాంత మాదిగల గురించి అద్భుతంగా మాట్లాడతావు. కానీ 30 ఏళ్లుగా జెండా మోసారు కదా, తెలంగాణ రాష్ట్రంలోనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ జెండాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మాదిగలు మొయ్యలేదా? వాళ్ళు మిమ్మల్ని పలకీల మీద ఊరేగించలేదా? మీరు వాళ్ళ ఏజెన్సీ ప్రాంతాలకు వస్తే మీకు పూలు చల్లలేదా? డప్పులు కొట్టలేదా? మిమ్మల్ని ఊరేగించలేదా? మా అన్న మా నాయకుడని పొగడలేదా? మరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మాదిగల సమస్యల గురించి నువ్వు మాట్లాడకుండా ఎక్కడో అభివృద్ధి చెందినటువంటి నేతకాని కులానికి సంబంధించి ఉపకులానికి అన్యాయం జరిగింది వాళ్ళ గురించి మాట్లాడతానంటావు. ఓకే, నువ్వు ఏ ఉపకులం గురించి అయినా, ఏ ఉపకులం కాకపోయినా ఈ సమాజంలో ఉన్న ఏ కులం గురించి అయినా మాట్లాడు. కానీ నువ్వు ఈ రోజు ఉన్నావంటే, ఈ రోజున ఈ స్థాయిలో నాయకుడుగా ఉన్నావంటే, నువ్వు మందకృష్ణ మాదిగా అని చెప్పేసి పేరు చివరిన మాదిగాని పెట్టుకున్నావంటే, లేదు ఈ రోజు నిన్ను ప్రధానమంత్రులు కౌగరించుకున్నారన్నా, ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్లు ఇచ్చారన్నా, ప్రభుత్వాలు నిన్ను చూసి భయపడుతున్నాయన్నా, ప్రతిపక్ష పార్టీలు నిన్ను కోరుకుంటున్నాయన్నా, రాజకీయ పార్టీల్లో నీకు ఈ రోజున ఈ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్న దేని వల్ల వచ్చింది? ఓన్లీ ఫర్ మాది కమ్యూనిటీ వల్ల వచ్చింది. మాది కమ్యూనిటీ చేసినటువంటి త్యాగాలు, మాదిగలు చేసిన పోరాటాలు, మాదిగలు చేసినటువంటి ధర్నాలు, మాదిగలు గడిపిన జైలు జీవితాలు, మాదిగల మరణాల ద్వారా వచ్చింది. మరలాంటప్పుడు మాదిగల సమస్యలో ఉంటే మాదిగల గురించి మాట్లాడుకోకుండా నేత కానోళ్ళకి ఇబ్బంది జరిగింది, బుడగ జంగాలోళ్ళు మాతో కలిసి ఉండాలంటున్నారు. ఏందిది? ఏ సందు దొరకనప్పుడు ఏదో ఒక సందు అంట పొడిసి ఏర్పాటు చేసుకున్నాడంట.
ఏ సందు దొరకనప్పుడు వీడ పొడిసి మరి సందును ఏర్పాటు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారి సర్కారు ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తుంది, ఇక దాన్ని వదిలేద్దాం. రేవంత్ రెడ్డి గారి సర్కారు నీకు ఇష్టం లేదు, కాంగ్రెస్ పార్టీ అంటే నీకు ఇష్టం లేదు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం నీకు ఇష్టం లేదు, గతంలో ఆయన నీకు అనేక రకాలుగా సహకరించిన, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అనేక రకాలుగా సహకరించిన, నీకు ఆయన అంటే ఇష్టం లేదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం కూడా ఇష్టం లేదు, నీకు బీజేపీ అంటే నీ ఇష్టం, బీజేపీ పార్టీయే తెలంగాణలోకి అధికారంలోకి రావాలి, ఆ పని చేసుకోండి అన్న. వర్గీకరణ చేసిన ప్రభుత్వాల మీద మీ ప్రెస్ మీట్లు చూస్తుంటే నాకు చాలా విడ్డూరంగా ఉంది. మాలను ఒకవైపు రెచ్చగొడతావు, మీరు మాలను ఒకవైపు రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీని తిట్టండి అని చెప్తావు, నీకేం పని అన్నా? వర్గీకరణ అనేది జరిగిన తర్వాత మాలామాదిగలు అందరం కలిసి ఐక్యంగా ఉమ్మడి కార్యాచరణ తీసుకొని భవిష్యత్తులో మనకి మిగిలిపోయిన వాటి గురించి సాధిద్దామని చెప్పావు కదా. మరి ఈ వర్గీకరణ జరిగిపోతుంటే మాలలు బయటికి రండి, మాల మేధావులు ఇంట్లో పండుకున్నారు, మాలలు అరవండి, మాలలు గోల చేయండి, మాలల కాంగ్రెస్ పార్టీని తిట్టండి, మాకు క్షమాపణలు చెప్పండి, ఏంది ఇది? ఏందన్నా ఇది? ఓకే, మన కోరిక నెరవేరింది, మనం సాధించుకున్నాము. ఇప్పుడు సాధించుకున్న మనమేమో ఎలా ఉంటాము? ఆనందంతో విజయోత్సాహంలో ఉంటాం. వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డ వాళ్ళు ఏమనుకుంటారు అంటే దీనిలో ఓడిపోయారు కదా, వాళ్ళు వర్గీకరణ జరిగింది కదా, వాళ్ళు వర్గీకరణ జరగొద్దని కోరుకున్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు మళ్ళీ రెచ్చగొడతారు? రెచ్చగొట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించావు, వాళ్ళ ఆ వర్గీకరణ రిపోర్టును తగలబెట్టేలా చేసావు, రేవంత్ రెడ్డి గారి సర్కారుని తిట్టేలాగా చేసావు. రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండొద్దు, ఈయన అసలు దళితులకే కాదు ఎంటైర్ తెలంగాణ ద్రోహి అని చెప్పి మాట్లాడేలాగా చేసావు. కలు సంపడ్డాయి అన్న, విభేదాలు ఎందుకన్నా సృష్టిస్తావు? ఈ ఎట్టుందా అంటే ఇది వాస్తవంగా వర్గీకరణ అనేది జరిగితే మాలల నుంచి నిరసన వస్తుంది. గమనించండి, అంటే నా మాటలు చాలా నిజాయితీగా ఉంటాయి. కొంతమంది దాన్ని ఇష్టపడలేకపోయినా కానీ నేను ఎప్పుడు నిజం మాట్లాడడానికే ప్రయత్నం చేస్తాను. వాస్తవంగా వర్గీకరణ అనేది జరిగితే ఎవరి దగ్గర నుంచి వ్యతిరేకత రావాలి? మాలల దగ్గర నుంచి వ్యతిరేకత రావాలి, మాలలు నిరసనలు తెలియజేయాలి, మాలలు ప్రభుత్వాన్ని విమర్శించాలి. కానీ ఇదేంటో మాలలు ఎందుకు విమర్శించరని, మాలలు ఎందుకు ధర్నాలు చేయరని, మాలలు ఎందుకు కాంగ్రెస్ పార్టీని తిట్టరని మీరే వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఓకే సరే, ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. ఏజెన్సీలో నాకు కొంతమంది నాయకులు వాళ్ళు ఏదో చిన్న సంఘాలు పెట్టుకొని నాకు వాట్సాప్ ద్వారా పంపిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. అన్న మా ఏజెన్సీ సమస్యల గురించి కూడా దయచేసి మీరు ఒక వీడియో చేయండి అన్న, మా ఏజెన్సీ సమస్యల గురించి మీరు మాట్లాడండి అన్నని. ఒకసారి వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయని నేను వివరించేదానికన్నా కూడా వాళ్ళతోటే ఫోన్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, వాళ్ళకి నాకు ఫోన్ చేసేటువంటి వాళ్ళకి నేను ఒకసారి ఫోన్ చేస్తాను. చూడండి, మరీ దారుణంగా ఉండొద్దన్నా. న్యాయం జరిగినప్పుడు న్యాయం జరిగిందన్నాం, అన్యాయం జరిగినప్పుడు అన్యాయం జరిగిందన్నాం. న్యాయాన్ని కూడా అన్యాయాన్ని కూడా లెక్కల మాస్టర్ అంటావు, లెక్కలు అంత క్లియర్గా కనిపిస్తున్నా. హలో, నమస్కారం అన్నా. నమస్కారం అన్నా, నేను నిజం మీడియా నుంచి నిజం చంద్రబోస్ అన్నా. నమస్తే అన్న, బాగున్నారన్నా? బాగున్నామన్నా. అన్నా, నేను వీడియోలో ఉన్నాను, మీరు గతంలో నాకు ఏజెన్సీ సమస్యల మీద ఒకసారి మాట్లాడండి అన్నారు కదా, ఒక్కసారి మీ సమస్య ఏందని బ్రీఫ్గా చెప్పండి అన్న నాకు. మా సమస్య ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో సగం భూభాగానికి ఒక గీటురాయి ఉంది. ఈ సగం భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీలకు స్థానికంగా ఉద్యోగ నియామకాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, రాజకీయ పరమైన రిజర్వేషన్లు లేవు. అంతెందుకు ప్రాథమిక హక్కులు ఏదైతే నివాసం ఉంటున్న ఇల్లు, సాగు చేసుకుంటున్నటువంటి భూమి, వీటి మీద కూడా మాకు ఎటువంటి హక్కు లేకుండా పోయింది. అంటే మీకు అక్కడ స్థలాల మీద, పొలాల మీద, ఇల్లు కట్టుకునే వాటి మీద హక్కు లేదు, ఎటువంటి హక్కు లేదు. కాబట్టి దీనికి మేము బాగా ఒక రకంగా చెప్పాలంటే మేము రాజ్యాంగ పరిధిలో జీవిస్తున్నామా, లేకపోతే మాకు వేరే రాజ్యాంగం ఉందా, మా గురించి ఎవరన్నా పట్టించుకునేటోళ్ళు ఉన్నారా లేరనేది మేము ఎదురు చూస్తున్నామన్నా. అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి వాళ్ళు ఇంకా కూడా స్వతంత్రానికి పూర్వము ఏ రకంగానైతే జీవించారో ఆ జీవితాలే మాకున్నాయని మేము ఇప్పుడు అనుకుంటున్నాం. ఓకే అన్న, మీరు ఏ కమ్యూనిటీ అన్న? మాది మాదిగ కమ్యూనిటీ. మీకు మందకృష్ణ మాదిగ గారికి ఎప్పుడు ఈ సమస్యను తీసుకెళ్ళదన్న? మందకృష్ణ మాదిగ గారికి 10/2/2009
నల్లగొండ జిల్లా సూర్యాపేట రాష్ట్ర స్థాయి సమావేశంలో ఒకసారి వినతి పత్రం ఇచ్చాం. ఓకే. అప్పటి నుంచి తన వెంటబడి అన్నా ఏజెన్సీ ప్రాంతం కోసము మాట్లాడాలన్నా ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలు వాళ్ళకు బాగా అన్యాయం జరుగుతుందని చెప్పి చాలా సందర్భంలో మేము ఆయనను ఏడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఓకే. ఆయన ఎప్పుడు కూడా చూద్దాం చేద్దాము అన్నాడే తప్ప ఎప్పుడు కూడా ఏజెన్సీ ప్రాంతం కోసం మాట్లాడలేదన్నా. ఓ. అదే క్రమంలో వర్గీకరణ ఇక తారస్థాయికి చేరి ఇక అది దానికి పరిష్కార మార్గం దొరుకుతుంది అనే క్రమంలో కూడా 2024 సెప్టెంబరు 17వ తారీఖు రోజు ఇదే దామోదర రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ గారి ఇంటి దగ్గర కానూనీను కలిశాం. మందకృష్ణ అన్న మీరు? మందకృష్ణ అన్న నేను. ఓకే. దామోదర రాజనరసింహం గారి ఇంటి దగ్గర? ఇంటి దగ్గరే. ఓకే. ఓకే. సెప్టెంబర్ 17వ తారీఖు రోజు 2024 కలిసినప్పుడు అన్ని పార్టీలకు అందరి ప్రజాప్రతినిధులకు ఎలాగైతే వినతి పత్రాలు ఇస్తున్నామో తనను కూడా విన్నవించుకున్నాము. కృష్ణాన్న కూడా అన్నా ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే నువ్వు ఒక పెద్ద గుర్తింపు గలటువంటి ఒక చరిత్రను సృష్టిస్తున్నావు అన్న మాదిగ జాతిలో. అవును అవును. కాబట్టి ఈ చరిత్రను మేము అర్పిస్తున్నాం, మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఓకే. కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీల మీద మీరు ఒకసారి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి అన్నా అని చెప్పారు. ఓకే. ఏదైతే 2009లో ఏదైతే మాట్లాడిందో చూద్దాం చేద్దామని గదే మాట మళ్ళీ కూడా మాట్లాడిందన్న. ఓకే. ఇన్ని సంవత్సరాల తర్వాత? ఇన్ని సంవత్సరాల తర్వాత. ఓకే. ఓకే. మాకున్న బాధ ఏంటంటే ఆయన మీద వ్యక్తిగత ఎటువంటి అభిప్రాయం లేదు, వ్యక్తిగతంగా ఆయన మీద ఎటువంటి దూషించాల్సిన మాకు అవసరం కూడా లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన ఉద్యమం చేస్తున్నాడు. దాన్ని మేము అభినందిస్తున్నాం. కానీ వెరీ గుడ్. ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి మాదిగలకు వర్గీకరణ కావడం వల్ల వాళ్ళకు రిజర్వేషన్ ఎలా వర్తిస్తుందో దాని గురించి చెప్పాలని చెప్పి మేము ఎన్నో సందర్భంలో తనని మొరపెట్టుకుంటూ వస్తున్నాం. ఓకే. ఓకే. కానీ ఏజెన్సీలో ఉండబడినటువంటి మాదిగలను ఆయన పట్టించుకోవట్లేదు అనేది మా యొక్క అభ్యంతరం. మేము ప్రశ్నిస్తున్నాం దాన్ని. ఓకే. ఓకే బ్రదర్. ఓకే. కాబట్టి ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఏజెన్సీలో మాల, మాదిగ, నేత కానీ ఈ 3 కులాలే బలంగా ఉంటాయి. ఓకే. ఈ 2-3 రోజుల నుంచి వెళ్ళి వర్గీకరణ. మాదిగలు ఎంత ఉంటారు బ్రదర్? పర్టికులర్ గా మాదిగలు ఎంత ఉంటారు ఏజెన్సీలో? మాదిగలు మొత్తము ఎస్సీ కమ్యూనిటీ ఒక 8-9 లక్షల పైన ఉంటే మాదిగల సంఖ్య 3 లక్షల అంటే 4 లక్షల దాకా ఉంటారు అనేది మాకున్న అంచనా. ఓకే. 3 నుంచి 4 లక్షలు. 3 నుంచి 4 మధ్యలో. ఓకే. 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 ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంటే కూడా తను ఎప్పుడు కూడా ఏజెన్సీ ప్రాంతం కోసం ఎప్పుడు మాట్లాడలేదు అనేది ఒక బాధ మిగిలిచ్చాడు ఆయన. ఓకే. ఓకే. రెండోది ఏంటంటే ఈ అసెంబ్లీ సమావేశము ఒక బిల్లు ప్రవేశపెట్టిన క్రమంలో A-B-C గ్రూపులుగా 3 చేశారు. ఇంకొకటి 4వ గ్రూప్ కూడా చేయమని చెప్పి తను ఒక ఆలోచన చేసి నేతకాని సామాజిక వర్గాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. ఓకే. ఇక్కడ మంచిది మేము అభినందిస్తున్నాము. ఆయన ఏదైతే సామాజిక వర్గాలకు, దళితులకు ఆయన అండదండలు ఎప్పుడూ ఉండాలి. ఆయన చేసిన ఉద్యమాలు ఒక చరిత్రలో ఉన్నాయనేది మేము గుర్తిస్తున్నాం. ఖచ్చితంగా, ఖచ్చితంగా. కానీ ఆయన చేసినటువంటి ఉద్యమంలో భాగంగా ఈ రోజు వర్గీకరణ అయితే నేతకాని సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఆయన మాట్లాడుతున్నాం. మేము అభినందిస్తున్నాం. కానీ నేతకాని సామాజిక వర్గం మొత్తం కూడా గోదావరి పరివహక ప్రాంతంలో ఉంటది. ఓకే. గోదావరి పరివహక ప్రాంతంలో ఉండబడినటువంటి నేతకాని సామాజిక వర్గానికి వాళ్ళకు డి గ్రూప్ ఇవ్వండి, వాళ్ళని సపరేట్ గా గుర్తించండి అని చెప్పి ప్రభుత్వానికి ప్రవేశపెడుతున్నాడు. ఓకే. వాళ్ళకు ఉండబడినటువంటి సామాజిక వర్గము విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ పరంగా కావచ్చు వాళ్ళకు ఉండబడినటువంటి హక్కులు నెరవేరడం లేదని చెప్పి 100% మంది ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడిన వాళ్ళే ఉంటారు.
ఓకే ఓకే వాళ్ళకి ఎట్లా సాధ్యమైందని చెప్పి ఈయన ఆ సమస్యని ముందుకు తీసుకుపోతున్నాడు అనేది మా ఒక అభ్యంతరం. ఓకే ఓకే బ్రదర్, ఒకసారి మీ పేరు మీరు మాదిగల గురించి ఎందుకు మాట్లాడటం లేదు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మాదిగల కోసం అనేది మా అభ్యంతరం. ఓకే 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 బ్రదర్, నేను అది కూడా న్యాయం అంటే సగం రాష్ట్రానికైనా మొత్తం రాష్ట్రానికి అనేది మా అభిప్రాయం. ఓకే బ్రదర్ ఓకే, ఒకసారి మీ పేరు మీరు పనిచేస్తున్న సంఘాన్ని ఒకసారి పరిచయం చేసుకోండి బ్రదర్. నా పేరు బొమ్మెర శ్రీనివాస్. ఓకే, బొమ్మెర శ్రీనివాస్ గారు. మా సంఘం పేరు షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి. ఓకే, షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి. పోరాట సమితి. ఓకే బ్రదర్, మీరు గతంలో ఎంఆర్పిఎస్లో ఏమైనా పనిచేశారా? నేను ఎంఆర్పిఎస్ లో 10 సంవత్సరాలు పనిచేశాను. 10 years పనిచేశారు. 10 years చిత్తమార్గతో రథయాత్ర చేశా, పాదయాత్ర చేశా, సైకిల్ యాత్ర చేశా. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ బ్రదర్. ఏ తోవలు వచ్చిందో నేను కూడా అదే తోవలు వచ్చినండి. ఓకే 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 బ్రదర్, థ్యాంక్ యూ. గమనించారు కదా, విన్నారు కదా, నేను లైవ్లోనే ఫోన్ చేశాను. ఆయన పేరు చెప్పాడు, ఆయన పనిచేస్తున్న సంఘం చెప్పాడు, కృష్ణమాది గారితో ఉన్న అనుబంధం చెప్పాడు, ఎంఆర్పిఎస్లో 10 ఏళ్ళు పనిచేశానని చెప్పాడు. ఏజెన్సీ ప్రాంతంలో మాదిగలు నివాసం ఉండడానికి కూడా ఒక పక్కా ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి పూరి కొంపల్లో ఆ స్థలాల మీద కూడా వాళ్ళకి హక్కు లేదు. ఆయన అంటున్నాడు, ఆ బిడ్డ అంటే నాకు బిడ్డ అనకూడదేమో, పెద్ద ఆయన నాకన్నా చాలా పెద్ద ఆయన అంటున్నాడు, అన్న మేము ఈ రాజ్యాంగం కిందే ఉన్నామా లేదు ఏదన్నా సపరేట్ రాజ్యాంగం కింద ఉన్నామా, అసలు ఈ దేశంలోనే ఉన్నామా ఈ భూభాగంలోనే ఉన్నామా అంటున్నాడు. అరే ఇంత పెద్ద సమస్య మాదిగలకు ఒక వైపున నడుస్తుంటే దాన్ని వదిలేసి నేను నేతకానీలను వదిలేస్తాను. నేతకానీలు డెవలప్డ్ అయ్యా వాళ్ళు, మాదిగల కన్నా డెవలప్డ్ వాళ్ళు, అందుకే వాళ్ళు మాలల ఉపకులంగా ఉన్నారు, వాళ్ళు సి గ్రూపులో ఉన్నారు. వాళ్ళను ఉద్దేశిస్తా నీ సొంత కులము నీ సొంత సామాజిక వర్గము ఉండడానికి ఇల్లు లేకుండా ఒకవేళ చిన్న పూరిపాకలు వేసుకున్న ఆ స్థలం మీద హక్కులు లేకుండా అక్కడ బతుకుతుంటే దాని గురించి పట్టించుకోవా? అక్కడ స్థానిక సంస్థల్లో వాళ్ళకి రిజర్వేషన్లు లేకపోతే దాని గురించి పట్టించుకోవా? వాళ్ళు నీ జెండాలు మోస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మాట్లాడినటువంటి కుల సంఘానికి సంబంధించినటువంటి నాయకుడు కూడా ఆయన కూడా 10 ఏళ్ల పాటు నీ జెండా మోసాడు కదా, అనేక సార్లు నీకు విన్నపాలు చేశాడు, విజ్ఞప్తులు చేశాడు, ఇవన్నీ చేశాడు కదా, మరి ఎందుకు పట్టించుకోలేదన్నా? పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి అంటే మీరు మాదిగలకు నాయకుడా లేదా నేతగాని సామాజిక వర్గానికి నాయకుడా? మీరు మాదిగలకు నాయకుడా లేకపోతే ఈ సామాజిక వర్గాల్లో ఉన్న ఏదో ఇంకొక కులానికి నాయకుడా? మీరు మందకృష్ణ మాదిగానా లేకపోతే మందకృష్ణ నేతకానేనా? సమాధానం చెప్పండి అన్న. ఎందుకంటే వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు క్లియర్ కట్గా మనకు కనిపిస్తున్నాయి. గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ, మీరు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మాదిగలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నేను మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా, డిస్ప్లే చేసుకొని చూపించా. మాదిగలని గిరిజనులతో సమానంగా వాళ్ళకు హక్కులను కల్పించాలి, వాళ్ళను వాల్మీకుల్లో చేర్చాలని చెప్పేసి మీరే ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళను మభ్య పెట్టడానికి ఆ డిమాండ్ పెట్టారా? లేకపోతే నిజాయితీగా మీ హృదయంలో నుంచి వచ్చిందా? ఓకే, నిజంగా నిజాయితీగా నిబద్ధతగా విశ్వసనీయత ఉండి మీకు ఆ మాట కనుక వచ్చుంటే ఆ మాటకు కట్టుబడి ఉండి ఇప్పుడు వాళ్ళ సమస్య పరిష్కారం కోసం మాట్లాడండి. సొంత కులం ఇబ్బందుల్లో ఉంది, సొంత కులం బాధలో ఉంది, సొంత కులంలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, అభద్రతా భావంలో ఉన్నారు, ఉండడానికి ఇల్లు లేకుండా ఉన్నారు, ఇళ్లతో పాటు ఉంటున్న పూరిపాకల నివాస స్థలాలు కూడా వాళ్ళకి కావంటున్నారు, వాళ్ళు పండించుకోవడానికి పొలాలు లేవంటున్నారు, అక్కడ ప్రాంతీయంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేవంటున్నారు. ఇన్ని రకాల ఇబ్బందులు పడుతుంటే మాదిగలు పట్టనట్టుగా, చెవులు వినపడనట్టుగా, గతంలో ఈ సమస్య ఎప్పుడు మీ దగ్గరికి రానట్టుగా, ఈ సమస్యని మీరు ఎప్పుడు విననట్టుగా, ఈ సమస్య గురించి మీరు స్పందించినట్టుగా, ఈ సమస్య గురించి మీరు పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వనట్టుగా, వాళ్ళ చేత జెండాలు మోపించుకుంటూ కనీసం జెండా కూలీలుగా కూడా కాకుండా, ఎందుకంటే జెండాలు మోస్తే ఎక్కడన్నా ఏదన్నా ఒక పార్టీ జెండాలు మోసినందుకు ఆ రోజు కూలీ అన్న ఇస్తారు. జెండా కూలీలుగా కూడా కాకుండా, జెండా కూలీలుగా కూలి కూడా ఇవ్వకోకుండా వాళ్ళను వాడుకొని వదిలేసినటువంటి చరిత్ర కనపడుతూ ఉంది కాలం. ఎందుకు స్పందించలా ఇంతవరకు? ఎందుకు మాట్లాడలా వాళ్ళ గురించి? వాళ్ళ సమస్యను ఎందుకు పరిష్కరించరు? 30 ఏళ్లుగా వాళ్ళు ఎంఆర్పిఎస్ పోరాటంలో అణువణువులో భాగమై ఉన్నారు కదా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న బిడ్డలు. మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న బిడ్డల గురించి మీరు ఎందుకు మాట్లాడు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మాదిగల పరిస్థితి అయితే మరీ దారుణం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో అయితే, ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మాదిగలు మీరు గమనిస్తే ఇక్కడున్న మాలలేమో వాల్మీకుల్లో చేరారు, ఇక్కడున్న మాలలేమో ఎస్టీలుగా గుర్తింపు పొంది వాళ్ళ అన్ని హక్కులను పొందుతున్నారు. కానీ మాదిగలు మాత్రమే ఎస్సీలో ఉండిపోయారు. వాళ్ళకి అక్కడ భూముల మీద, ఇళ్ల స్థలాల మీద, స్థానిక సంస్థల్లో ఎన్నికల మీద ఏంటి మీద హక్కు ఉండకుండా వాళ్ళు భారతదేశంలోనే నివసిస్తూ, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే నివసిస్తూ ఎక్కడో పక్కన పాకిస్తాన్లో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. అన్నా ఒక్కసారి రానా మా ఏజెన్సీ ప్రాంతాలకు రాన్నా, మా ఇల్లు చూడన్నా, మా బాధలు చూడన్నా, మా ఇబ్బందులు చూడన్నా, మా షూట్ చేసి కనీసం నీ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియజేయన్నా మేము పడుతున్న బాధలు ఇబ్బందులని
చాలాసార్లు ఆ అన్నలు తమ్ముళ్ళు నన్ను అడిగారు, కానీ నా ఆర్థిక పరిస్థితి సహకరించక అక్కడికి వెళ్ళాలంటే కనీసం నాకు వెసులుబాట్లు వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఈ ప్రయాణానికి ఈ కెమెరా ఈ సెటప్ అందరికీ కనీసం 10,000 ఖర్చు అవుతుందని వాళ్ళు అన్నా మేము ఏదన్నా కొద్దిగా ఏర్పాటు చేస్తామన్నా అన్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి పాపం వాళ్ళే అంత కష్టపడుతుంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం అడుగుదాంలే అని చెప్పేసి ఇప్పటి వరకు నేను పోలా. అన్న కనీసం మీరన్నా స్పందించండి అంటే టైం వచ్చింది, ఇప్పుడు స్పందిస్తున్నా. తమ్ములారా మీరు గుర్తుపెట్టుకోండి, అన్నలారా మీరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మాదిగ సోదరులారా, మాదిగలతో పాటు ఇంకా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నిజం మీడియా మీకు అండగా ఉంటుంది, నిజం మీడియా ప్రశ్నిస్తుంది, నిజం మీడియా భవిష్యత్తులో మీ దగ్గరకు వస్తుంది. మీరు పడుతున్నటువంటి ఇబ్బందులని, మీరు పడుతున్న బాధలని, మీకున్న సమస్యలని ఈ ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం 100% చేస్తుంది. కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల లేట్ అవ్వచ్చామో కానీ రావటం మాత్రం పక్కాగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మందకృష్ణన్న లెక్కలు ఆధారాలతో చూపించి మాదిగలకు రావాల్సిన పర్సంటేజ్ ఇంతే అని నిజాయితీగా నిబద్ధతగా చెప్పేటోళ్ళని మీరు ద్రోహులని మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడతారు మీరు ద్రోహులని? మందకృష్ణన్న మీకు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరొక్కళ్ళే నిజాయితీ పరుల్లాగా ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు నిజాయితీ పరులు లేనట్టుగా అలా మాట్లాడడం అనేది భావ్యం కాదు. ఒకసారి చూడండి మందకృష్ణన్న ఏ విధంగా నిజాలు మాట్లాడే వాళ్ళని ఆయన ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో చూసి మనం వీడియో కంక్లూడ్ చేసుకుందాం. చూడండి. మొన్నటి నుండి తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభాకు తగ్గట్టుగా మాకు 11% రావాలి కదా అని అంటే కొన్ని స్వార్థపర శక్తులు లేదా పాలకులకు మాదిగల్లో ఉండే ఊడిగం చేసే శక్తులు. ఓకే, ఇక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ ఏందో నాకు తెలియదు, ఆ రేవంత్ రెడ్డి గారు ఏందో నాకు తెలియదు, ఆ దామోదర రాజనరసింహ గారు ఏందో నాకు తెలియదు, అసలు ఆ తెలంగాణలో ఉన్న ఆ గొడవ ఏందో నాకు తెలియదు. వాళ్ళకి మెడలో వాళ్ళ దగ్గర దాసోహం చేసేటోళ్ళు, వాళ్ళ దగ్గర లబ్ధి పొందేటోళ్ళు అని మాట్లాడతావే, ఏం లబ్ధులు ఉండే నిజాలు మాట్లాడతారు చెప్పు. నేను క్లియర్ కట్గా చూపించా. 17,71,000 వాళ్ళకు 5% ఇచ్చారని చెప్పా. నువ్వు 15 లక్షలకు ఇచ్చారని నోరు మొత్తుకొని అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నావు అది చెప్పు ముందు. నువ్వు 15 లక్షలకు ఇచ్చారని ఒక అబద్ధాన్ని చెప్తున్నావు కదా. 17,71,000 ఇస్తే 15 లక్షలకు ఇచ్చారని అబద్ధం చెప్తున్నావు కదా. ఈ అబద్ధాన్ని ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకొని మాట్లాడేవి చెప్పు. పొద్దస్తమానము నిజాయితీగా మాట్లాడే వాళ్ళ పట్ల ఎలా పడితే అలా మాట్లాడకన్నా. అరే ఏదో ఒక పార్టీకి ప్రతి సందర్భంలో ప్రతి ఎన్నికల్లో మద్దతు ఇస్తూ మాట్లాడి మీకే అంత ఇది ఉంటే ఏ పార్టీలకి మద్దతు ఇవ్వకోకుండా నిజాయితీగా నిజాలు చెప్పేటోళ్ళకు మాకెంత ఇది ఉంటుంది? అట్లా మాట్లాడొద్దన్నా. అందరూ మనలాగే ఉంటారు అనుకోవద్దు. కొన్ని స్వార్థపర శక్తులు వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థపర శక్తులు ఎవరు వ్యతిరేకిస్తున్నారు? తెలంగాణ సమాజం అంతా చూస్తుంది కదా. అరే వర్గీకరణని కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుంటే ఎవరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? సమాజం అంతా చూస్తుంది కదా. ఎవరు బీజేపీ ట్రాప్లో పడ్డారో సమాజం అంతా చూస్తుంది కదా. ఎవరు బీజేపీ మాటలు మాట్లాడుతున్నారో అందరికి అర్థమవుతుంది కదా. వరకు తోసుకోవడమే అలవాటుగా మార్చుకున్న స్వార్థపర శక్తులకు 11% ఎందుకు ఇవ్వాలని చెప్పి అడిగేటోళ్ళు ఉన్నారు. సేమ్ టైం అన్నా ఈ గొడవ అంతా ఎందుకు కానీ 11% మీరు తీసుకోండి అంటే మాదిగలం మనం తీసుకుందాం. 11% మనం తీసుకుందాం. ఆ మాలల్లో నేతకానీని కూడా పక్కనేసి, మాలలో ఉన్న మిగతా ఉపకులాలను కూడా పక్కనేసి వాళ్ళకి మీరు అన్నట్టే 5% ఇద్దాం. మనం 11, వాళ్ళు 5% తీసుకోవాలన్నా రిజర్వేషన్లో 16% ఉండాలి కదన్నా. అసలు ఉపకులాలని పక్కనేద్దాం. వాళ్ళని కత్తెట్టుకొని వెళ్ళి చంపే నువ్వే. ఆ నేతకానీని కూడా పక్కనేద్దాం నువ్వు అన్నట్టే. అచ్చంగా మాలలకు 5 ఇచ్చారు అనుకుందాం, మనం 11 తీసుకుందాం. 5, 11 ఎంత? 5, 11 ఎంత అన్నా? 16. ఉపకులాలందరినీ నువ్వే ఏదో ఒకటి చేసి చంపేయన్నా. ఉడక జంగాల్ని, ఉడవక్కలోని, గోసంగోలని, నేతకానులు మొత్తాన్ని నువ్వు ఏదో ఒకటి చేసేసి వాళ్ళ జనాభా లెక్కలో నుంచి తీసేసి, సరే నువ్వు అన్నట్టే మనం 11 తీసుకుందాం, వాళ్ళు 5 తీసుకుందామన్నా కానీ 16 ఉండాలి. అరేవిడా వాడు ఉందే 15 కదా, ఎట్లా చేయాలి మళ్ళా? ఏనాడన్న 30 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో మా జనాభా పెరిగింది, ఎస్సీల జనాభా పెరిగింది, మా రిజర్వేషన్లు 1% పెంచండి, 2% పెంచండి అని ఎప్పుడన్నా అడిగేవా? పోనీ ఈ రోజన్నా మాట్లాడుతున్నావా? మాట్లాడవు. కానీ మీకు 11 కావాలి. ఓకే, మాదిగలకు 11 కావాలి, మనకు 11 కావాలి, మాలకి మీరే 5 ఇమ్మంటున్నారు. మొత్తం కలిపి 16 అవ్వాలి. ఎక్కడ తెచ్చుకుందాం ఈ ఒకటి చెప్పు. ఈ ఒకటి ఎక్కడ తెచ్చుకుందామో చెప్పన్నా. అన్యాయం జరుగుతుందని తెలిసినా, ఇతర దళిత వర్గాలకు అన్యాయం జరుగుతుందని తెలిసినా
నేతకానితో పాటు చాలా కులాలకు అన్యాయం జరిగింది తెలిసిన ఏం జరిగిందో నాకు అర్థం కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఆ, పాలకులకు ఊడిగం చేస్తే ఆ, పాలకులకు దగ్గరవుతే ఉమ్, ఏదో కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయనే దాని మీద ఓకే. జాతికి పాలకులకు దగ్గరైతే పాలకులకు ఊడిగం చేస్తే ఏవో కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు చేకూరుతాయని అలా చేస్తున్నారు అంటున్నారు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేసింది, చేసిన వర్గీకరణ చేసినట్టుగా చెప్పాము, లెక్కలు ఆధారాలతో కూడా చూపించాం. దీన్నే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అనుకూలంగా ఉన్నారో అనుకూలంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ దగ్గర ఏదో పొందుతున్నారని మీరంటే, నేను అంటున్నా, నా ఆత్మసాక్షిగా నేను చెప్తున్నా, నేను ఎక్కడికి వెళ్ళైనా ఏ గుళ్ళోనైనా ఎక్కడైనా ఏ దేవాలయంలోనైనా ప్రమాణం చేస్తా, ఎక్కడ ఎవరి దగ్గర నుంచి కానీ అక్రమంగా ₹1 తీసుకోనని. నువ్వు రాష్ట్ర ప్రభుత్వాలకు దగ్గరగా సన్నిహితంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాల గురించి మాట్లాడే వాళ్ళని నువ్వు ఇట్లా అంటున్నావే. ఓకే, నన్ను మినహాయించండి, మిగతా వాళ్ళనైనా ఇట్లా అంటున్నావే. నువ్వు కేంద్ర ప్రభుత్వానికి దగ్గర ఉన్నావు కదా, మరి ఆ లెక్క సంగతి ఏందో చెప్పు. నువ్వు కేంద్ర ప్రభుత్వానికి దగ్గర ఉన్నావు కదా, కేంద్ర ప్రభుత్వానికి దగ్గర ఒక ప్రధానమంత్రికి దగ్గర ఉన్నావు కదా, ప్రధానమంత్రి కౌగిల్లో ఉన్నావు కదా, బీజేపీ కౌగిల్లో ఉన్నావు కదా, బీజేపీ ఏది చెప్తే అది మాట్లాడుతున్నావు కదా. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేసినా కానీ ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి పోకోకుండా నీకు రాకపోయినా ఇష్టమే కానీ దాన్ని బీజేపీ ఖాతాలో వేయాలని అల్లమల్ల గొల్లాలు పడుతున్నావే, అష్ట కష్టాలు పడుతున్నావే, అనేక ఇబ్బందులు భరిస్తున్నావే. నువ్వు బీజేపీ పార్టీ దగ్గర మోడీ గారి దగ్గర ఏమి ఆశించి చేస్తున్నావు, వాళ్ళు నీకు ఏమి ఇస్తున్నావు, ఏమి ఇస్తామంటున్నారు, అది బయటపెట్టు, అది బయటపెట్టన్నా. నీ సొంత కులానికి ఇబ్బందులు జరుగుతున్నా, కష్టాలు వచ్చినా కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మాదిగలను వదిలేసి ఈ వర్గీకరణలో జరగని అన్యాయాలని జరిగినట్టు చెప్తూ, లేని లెక్కల్ని ఉన్నట్టు చెప్తూ, తప్పులని ఒప్పులుగా చెప్తూ నువ్వు ఇన్ని రోజులు పబ్బం గడుపుతున్నావే. వర్గీకరణ జరిగిన తర్వాత కూడా ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి రాకుండా చేయాలని చూస్తున్నావే. ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీకి రాకుండా చేయాలని, మళ్ళా ఒకవైపున మాలలను కూడా రెచ్చగొట్టి మాలలను కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేయాలని చూస్తున్నావే. ఏ పార్టీ చెప్తే ఇదంతా చేస్తున్నావు, ఏ నాయకులు చెప్తే ఇదంతా చేస్తున్నావు. నువ్వు అన్నట్టే రాష్ట్ర ప్రభుత్వాలకు దగ్గరగా ఉండి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉన్నారని నువ్వు అంటున్నావు కదా. వర్గీకరణకి ఈ సమంత సాయం చేయని, పార్లమెంట్లో చట్టం చేయని, ఎస్సీ వర్గీకరణ అంశం పట్ల చిత్తశుద్ధి లేని బీజేపీకి నువ్వు ఎందుకు ఇప్పటికి ఈ రోజు వరకు ఈ నిమిషానికి దగ్గరగా ఉన్నావు? దగ్గరగుండి నువ్వు పొందుతున్నటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు ఏందో చెప్పాలి కదా. మా నిజం మీడియా ఒకటే, సూటిగా తేటగా నీటుగా ఘాటుగా ఒకటే చెప్తుంది. అవతలు ఉన్న వ్యక్తులు ఎంత మంచి వ్యక్తులైనా ఆ మంచి వ్యక్తి చేసినటువంటి తప్పును తప్పుగానే చెప్తాం. అవతల ఉన్న వ్యక్తులు ఎంత పెద్ద వ్యక్తులైనా ఆ పెద్ద వ్యక్తులు చేసినటువంటి మంచిని మంచిగా చెప్తాం, చెడుని చెడుగా చెప్తాం. మేము ఎవరికి అనుకూలం కాదు, అలా అని చెప్పేసి ఎవరికి అనుకూలంగా కూడా పనిచేయవలసినటువంటి అవసరం. మందకృష్ణ మాదిక్ గారు మంచి చేసినప్పుడు మంచి అని చెప్పాం, రేవంత్ రెడ్డి గారు మంచి చేసినప్పుడు మంచి అని చెప్పాం, మందకృష్ణ మాదిక్ గారు తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పాం, రేవంత్ రెడ్డి గారు తప్పు చేసినప్పుడు తప్పని చెప్పాం. ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో అన్యాయం చేసినా దాన్ని అన్యాయం అంటాం. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సమాజానికి మేలు చేస్తే ఆ మేలును మేలుగానే చెప్తాం. కానీ నిజం మీడియా అనేది, నిజం మీడియా ఆఖరి శ్వాస వరకు, నిజం మీడియా ఆఖరి వీడియో వరకు నిజాన్నే నిర్భయంగా చెప్తుంది తప్పితే ఎవరో మెప్పు కోసం, ఎవరో ఒప్పు కోసం అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా చెప్పే ప్రయత్నం చేయాలి. మా నిజాయితీని చిట్ట చివరి వీడియో వరకు మీరు చూస్తారని, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.